We love Dubai, bro. Hey, Habibi, come to Dubai. 2024 వరల్డ్ రికార్డు నాకు తెలిసైతే మీద ఫ్లైట్ తో ఆడుకుంటాడు మనోడు. ఏందో ఇది కింద కింద మనం కదా బండి కొట్టినట్టు కొడుతున్నాడు. హలో గైస్, నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే దుబాయ్లో దుబాయ్ రన్ అనే ఈవెంట్ అయితే కండక్ట్ చేసారు. ఈరోజు సండే కాబట్టి ఈ ఈవెంట్ దేని గురించి అంటే హెల్త్ కేర్ అవేర్నెస్ గురించి అన్నమాట. సో మొత్తానికైతే నిన్న పొద్దుగాల నుంచి నేను డ్యూటీలో ఉన్నా, డబల్ డ్యూటీ అయితే చేస్తున్నా. ఎందుకంటే ఈ ఈవెంట్ గురించే మొత్తం నిద్ర లేదు నాకు. 2 రోజుల నుంచి వెళ్ళి ఇవరి దాకా ఒక 2 గంటలు వండుకున్నా, మళ్ళీ లేచి ఫోన్ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నా. ఎందుకంటే అక్కడ సేఫ్టీ మొత్తం అరేంజ్ చేయాలి కదా మనం, అందుకనే పోతున్నాడికి. చూద్దాం. మొత్తం మా వాళ్ళు అయితే అక్కడ ముందట రోడ్లు అయితే బంద్ చేస్తారు. సో ప్రతిదీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎంత కష్టం అనేది మీకు మీరే చూస్తారు. సో చూద్దాం గైస్. How are you? Fine. Yeah, what time we are going to close this road? After 3:30. 3:30. From 3:30 until 9:30. 9:30. Okay. Thank you. సో గైస్, కొంచెం మనమైతే ఇప్పుడే ఆఫీస్కి వచ్చినాం. ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇక వెళ్ళిపోవాలి కంపల్సరీ. ఎందుకంటే అక్కడ రోడ్ల మీద ట్రాఫిక్ డైవర్టింగ్ ఉంటుంది కాబట్టి బాగా ఇబ్బంది అయిపోతుంది. పొద్దుగాల 9 దాకా మళ్ళీ ఆన్నే ఉండాలి. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి ఒక కాఫీ అయితే తాగి మనం రెడీ అయిపోదాం ఇక యుద్ధానికి. సో గాయస్, మొత్తానికి అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇప్పుడు పోయి అక్కడ పనులు చూసుకొని ఒక లాస్ట్ రౌండ్ ఉంటుంది, లాస్ట్ రౌండ్ వేసుకొని మనమైతే కాఫీ తాగడానికి అయితే వెళ్ళిపోదాం. సో గాయస్, నేనైతే ఇప్పుడే కాఫీ తాగడానికి వచ్చిన ఫ్యామిలీ స్మార్ట్కి. సో అక్కడ కాఫీ తీసేసుకొని మనం అయితే కాఫీ తాగుదాం. ఇప్పుడే కాఫీ అయితే ఆర్డర్ చేసిన మనం దగ్గర. చూద్దాం. కాఫీ ఇప్పుడు తాగేసి మనమైతే అక్కడ ఈవెంట్ కాడికి అయితే పోవాలి. సో మన కాఫీ అయితే వచ్చేసింది, తాగుకుంటా వెళ్ళిపోదాం. మన బుజ్జి అక్కడ ఉంది చూడండి. రోడ్ అయితే బంద్ అయిపోయింది. అక్కడ ఎంట్రన్స్లో అయితే బంద్ చేయించేసినాం. వీళ్ళందరూ ఆర్టీఏ స్టాఫ్. చూసారు కదా, ఇక్కడ పార్కింగ్ అంటే ఎవరు పార్కింగ్ చేయకుండా మొత్తం బంద్ చేయించేసినాం. 3 o'clock వరకు రోడ్డు మనకు క్లియర్ ఉండాలి. అండ్ 3:30కి మన షేక్ హమ్దాన్ దుబాయ్ ప్రిన్స్ వచ్చి ఒక రౌండ్ వేసిపోతాడు వెహికల్. ఆ రౌండ్ వేసిపోయినాక దుబాయ్ రన్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో చూసారు కదా, మొత్తం సైడ్లో సేఫ్టీ కోన్స్ పెట్టి మొత్తం అయితే బంద్ చేయించేసినాం. ఓకే, ఆఫ్టర్ 3:30 మన వెహికల్ కూడా రోడ్ మీదకి రానికి అలౌడ్ లేదు. ఏంటన్నా ఇక పార్క్ చేసి కదా అందులో బండ్లోనే కూర్చోవాలి. చూసారు కదా, స్టాఫ్ ఎక్కడ పడితే అక్కడ డిప్లాయ్ అయిపోయారు. సో గాయస్, చూసారు కదా, మన మొత్తానికి అయితే అవన్నీ అరేంజ్ చేసారు. ఫ్లాగ్స్ ఇక్కడనే విన్నింగ్స్ మొత్తం దుబాయ్ రన్ అంతా అయిపోయాక ఇక్కడనే విన్నింగ్స్ ఇస్తారు. అంటే ఆ మధ్యలోకి వెళ్ళి రన్నర్స్ ఉరుకుతారు అన్నమాట. ఓకే, అక్కడ వాటర్ బాటిల్ ఎంత సేఫ్టీ ప్రోటోకాల్స్ మొత్తం అరేంజ్ చేసి పెట్టేసారు. ఎక్కడికక్కడ ఆర్టీఏ సిస్టమ్ మొత్తం అలర్ట్ ఉంది ఈరోజు. ఎందుకంటే మొత్తం పనే వాళ్ళతో ఉంటుంది కాబట్టి. చూసారు కదా, మొత్తం ఇవన్నీ యాడ్ ఫ్లాగ్స్ అన్నట్టు. మొత్తం చూసారు కదా, అక్కడ షేక్ బొమ్మ ఈరోజు దుబాయ్ రన్ స్పెషల్గా వేసారు అక్కడ స్క్రీన్ మీద. దుబాయ్లో ట్యాక్సీలు చూడండి, మొత్తం దుబాయ్లో ఉన్న ట్యాక్సీలు మొత్తం ఇన్నే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకో మొత్తం పెద్ద లైనే పెట్టుకొని ఉన్నారు అందరూ. ఏం ట్యాక్సీలు అసలు, వీళ్ళకి ప్యాసింజర్లు ఎక్కడికి వెళ్ళి దొరుకుతారు ఏం కదా, మొత్తం ఎక్కడ ఉన్నాయి అక్కడనే స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. చూసారు కదా, వాళ్ళకు ఇంకా మీదకెళ్ళి టార్గెట్లు ఉంటాయి. అంతా వెయిటింగ్ చేసుకొని ప్యాసింజర్లతో దొరకబట్టుకొని ఆ టార్గెట్ ఫుల్ఫిల్ చేయడం అంటే చాలా కష్టం భయ్. ట్యాక్సీ డ్రైవర్లు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు కావచ్చు నాకు తెలిసి. ఎవరైతే ఈ ట్యాక్సీ డ్రైవర్లు ఎవరైనా చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి తప్పకుండా. ఇప్పుడైతే టైం వచ్చేసి 3 o'clock అవుతుంది. చూసారు కదా, పోలీసు వాళ్ళు అయితే ఆల్రెడీ అలర్ట్ అయిపోయారు, తిరుగుతారు పోలీసులు కూడా. సో ఇక మన బండి ఏమన్నా మంచిగా పార్క్ చేసి వాళ్ళు వచ్చారంటే ఇక మనకు పని లేదు, పోలీసు వాళ్ళు వచ్చారంటే. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న సేఫ్టీ కోన్స్తోని అల్ముస్తక్బుల్ స్ట్రీట్ మొత్తం ఇక బంద్ చేస్తే అంతా డౌన్ టౌన్ మొత్తం క్లోజ్ అవుతుంది ఇప్పుడు. ఓకే గైస్, చూద్దాం. ఇక వాళ్ళు వచ్చారంటే మనం బండి ఏమన్నా సైడ్కి పెట్టుకొని మంచిగా
కూర్చొని మంచిగా ఏదైనా రెస్ట్ తీసుకొని రన్ స్టార్ట్ అయ్యే వరకు రెస్ట్ తీసుకుంటే అయిపోద్ది. సో గాయస్ అందరూ అయితే రన్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకొక 20 నిమిషాలల్లో. నా బండి అయితే నేను అక్కడ పార్కింగ్లో పెట్టేసి వచ్చేసిన, ఎందుకంటే నా బండి కూడా అలౌడ్ లేదు ఇక్కడ తిరగడానికి. ఓన్లీ పోలీస్ బండ్లు, సిఐడి బండ్లు, అంబులెన్స్, ఫైర్ ఇంజన్ బండ్లు గవే. ఫైర్ ఇంజన్ అవసరం లేదు, అయినా కూడా తిప్పుతూనే ఉంటారు. సో చూసారు కదా గాయస్, అక్కడ మొత్తం అయితే కవర్ చేసేసారు, మొత్తం క్లోజ్ అయిపోయింది బ్యారియర్. ఇక్కడ నుంచి వెళ్ళి ఎగ్జిట్ బంద్ ఇక. ఓకే, అంటిల్ 9 o'clock దాకా. దుబాయ్ రన్ అయితే ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. వెనక మంది వస్తారు, నేను వాళ్ళందరినీ చూపెడతా చూడండి. చూసారు కదా గైస్, ఇక్కడ రోడ్ అయితే మొత్తం కింద మొత్తం బందే ఉంది. మొత్తం మంది జనాలు ఘోరంగా వస్తారు. కొన్ని మొత్తం యూఏఈ రెసిడెంట్స్ అయితే ఆల్మోస్ట్ అందరు పార్టిసిపేట్ చేస్తారు ఇందులో. ఛాన్స్ ఉంటే నేను కూడా అందులోనే రన్నింగ్ అయితే చేస్తా, చూద్దాం ఎట్లా ఉంటుందో. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నేను. ఎవరైనా మన దుబాయ్లో మన తెలుగు వాళ్ళు ఇలా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినట్టయితే నాకైతే కామెంట్లో చెప్పండి. ఓకే గైస్, నేను ఒక్కనే ఇక్కడ మీద వ్యూ చూడడానికి అయితే పోతున్నా. అక్కడ ముందట సిఐడి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమంటారు చూడనిస్తారో చూడని తెలియదు. ఓకే, లెట్స్ సీ. దబనాలే అన్న అంటే సారీ అని చెప్పేసి రిటర్న్ అచ్చుడే, ఇక మనం చేసేది ఏముండదు అక్కడ. ఇక్కడ కెమెరా మ్యాన్లు అయితే కెమెరాలు పెట్టుకొని అన్నీ రెడీగా అయితే ఉన్నారు. చాలా పెద్ద ఈవెంట్ ఇది దుబాయ్లో. ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ సిఐడి కూడా మొత్తం అంతా మంచిగా పెట్టుకొని ఉన్నారు. చూసారు కదా అంబులెన్స్ ఎంత సేఫ్టీ ఉందో. మొత్తం అంబులెన్స్, పోలీస్ మొత్తం ఎక్కడిదక్కడ సేఫ్టీ ప్రోటోకాల్స్ అయితే అరేంజ్ చేశారు. నాకు కూడా ఇది ఫస్ట్ టైం అసలు నేను ఎక్స్పీరియన్స్ చేసాడు. నేను భలే అనిపిస్తుంది అసలు. ఎట్లా అంటే కొన్ని వేల బండ్లు పోతాయి. ఇప్పుడు అసలు ఈ రోడ్ ఖాళీగానే ఉండదు, కానీ ఈ రోడ్ బంద్ చేయించి దుబాయ్ రన్ స్టార్ట్ చేశారంటే మామూలు విషయం కాదు అది. చూసారు కదా, చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంది నాకైతే. పెట్రోలింగ్ వెహికల్స్ అయితే తిరుగుతూనే ఉన్నాయి, సిఐడి వెహికల్స్ అవి. ఇక్కడ మన బ్రో అయితే ఉన్నాడు, బ్రో ఫ్రమ్ కేరళ నుంచి వెళ్ళి. బ్రో హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? ఫ్రమ్ వేర్? కేరళ రైట్? యువర్ నేమ్ ప్లీజ్? Reni. Kerala from where? From Kochi. Kochi. I am from Hyderabad, bro. Nice to meet you. This is the first time you are participating over here? This is the first time I am participating. Yeah, how you are feeling now? Good. Last time I was trying to came, but I can't. It is not impossible that time, so I didn't came. Nice to meeting you, bro. Anyway. Nice to meet you. Yeah. So you are photo shooter of this. Okay. చాలా ఫ్రీగా ఉన్నారు అందరు ఇక్కడ. అక్కడ కూడా ఒక బ్రో ఉన్నాడు కెమెరా పట్టుకొని. అందరు కెమెరా షూటర్లే ఉన్నారు ఇక్కడ, చూసుకోవచ్చు మీరు. హే హబీబీ, కమ్ టు దుబాయ్. లుక్ ఎట్ ద మార్నింగ్ వ్యూ బ్రో. హౌ ఈజ్ ఇట్? వరల్డ్ ఉన్న టాలెస్ట్ బిల్డింగ్ ద బుర్జ్ ఖలీఫా ముంగట్నైతే మనం ఉన్నాం. ఇదైతే స్కై వ్యూ అన్నమాట. సో ఇప్పుడైతే దుబాయ్ రన్ ఇంకా 10 minutesలో స్టార్ట్ కాబోతుంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. దిస్ ఈజ్ ఫస్ట్ టైమ్ టు విజిట్ ఓవర్ హియర్. మైండ్ బ్లోయింగ్ ఇట్స్. చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాను నేనైతే. అక్కడ సిఐడి వాళ్ళు ఉన్నారు, ఫోటోలు తీస్తే ఏమైనా ప్రింట్ అవుతుంది కావచ్చు, పర్లేదు. వాళ్ళు ఏమన్నా అంటే ఇట్లా రిటర్న్ బ్యాక్ తీసేస్తా ఫోటోలు. చూద్దాం ఎట్లుంటుంది. లుక్ ఎట్ ద బ్యాక్ వ్యూ. లుక్ ఎట్ ద వ్యూ బ్రో, బ్యాక్ సైడ్ బుర్జ్ ఖలీఫా. ఓ మై గాడ్, ఇట్స్ లైక్ ఎ హెవెన్. సీ ద స్కై వ్యూ. ఇది స్కై వ్యూ బిల్డింగ్, ఇది బుర్జ్ ఖలీఫా బిల్డింగ్, ఇది ఈమార్ బిల్డింగ్. ఓకే,
భలే ఉంది. ఇంకా 10 minutesలో అయితే మన రన్నింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. మొత్తం లుక్ దేర్ బ్రో, ఎవ్రీబడి స్టాండింగ్ దేర్, ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్. అంబులెన్స్. దుబాయ్ ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకుంటుంది అబ్బా, తెలుసా? పబ్లిక్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది అంటే అంబులెన్స్లు ఎవరికన్నా చిన్న ఏమన్నా అయితే కదా అంబులెన్స్లో వేసుకొని తీసుకొని హాస్పిటల్కి పోతారు. వ్యూ మాత్రం మామూలుగా లేదు భయ్యా. ఓ మై గాడ్, నేను కూడా ఇక్కడ ఈ వ్యూ చూసుడు అయితే ఫస్ట్ టైము. ఎన్నోసార్లు ఈ రోడ్ల మించి పోయిన కార్లా, కానీ ఇదైతే ఫస్ట్ టైము. మామూలుగా లేదు వ్యూ మాత్రం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ దిస్ వ్యూ. వ్యూ మాత్రం మామూలుగా లేదు భయ్యా. ఇది ఇదంతా డౌన్ టౌన్ ఏరియా. ఇది వచ్చేసి షేక్ జయాద్ రోడ్. వ్యూ మాత్రం పిచ్చెక్కుతుంది భయ్యా. ఇదైతే ఓవర్ డోస్. సో గాయ్స్, దుబాయ్ రన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఘోరంగా క్రౌడ్ అవుతుంది, చూసుకోవచ్చు ఒకసారి. లుక్ ఎట్ ద వ్యూ బ్రో, లుక్ ఎట్ ద వ్యూ. వేర్ ఇస్ హి? యా, హి ఇస్ దేర్. ఐ ఫైండ్ హిమ్. ఓ, that guy. He's going. You miss. Look at the crowd, bro. Oh my god, it's very. Sheikh Hamdan. అక్కడ కెమెరా స్టిక్ పట్టుకొని ఉన్నాడు కదా, అక్కడ ముందట ఉన్న అతను షేక్ హమ్దాన్. అతను దుబాయ్ ప్రిన్స్. మొత్తం దుబాయ్ అంత ఇక్కడనే ఉన్నట్టుంది రెసిడెన్స్. చాలా పెద్ద ఈవెంట్ ఇది. లాస్ట్ టైం కంటే ఈసారి మాత్రం బాగా పెద్ద చేస్తారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఫస్ట్ టైం నేను చూస్తే మొత్తం షవరింగ్ వస్తుంది మొత్తం. మై గాడ్, మైండ్ బ్లోయింగ్ దిస్ అని. అసలు నేను ఇంతైనా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతవరకు. ఐ గెట్ మ్యాచ్ ఫస్ట్ టైం అట ఇంత క్రౌడ్. అసలు అన్ఎక్స్పెక్టెడ్. నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు అబ్బా. ఇది ఘోరంగా ఉంది వ్యూ, మామూలుగా లేదు వ్యూ మాత్రం. ఇంకా అక్కడ చూడండి, మెట్రో స్టేషన్ కింద చూడండి క్రౌడ్ ఎంత ఉందో, ఘోరంగా ఉంది. బ్రో, హౌ ఆర్ యూ? యా గుడ్. So I never expect this, bro. This much of crowd, huh? Last time this much of crowd is there? Yeah, no, now it's more. It's more, right? Oh. Very incredible, very incredible. Oh my God, what a energy, man. Dubai will give you more energy, you know, to live life. My God. See that crowd, see. Oh. Hi bro. Hello. Hi, how are you? Goosebumps atunnayi bhaiya, goosebumps direct. See this, look at the view bro. Oh my God. Look at her, look at. Hi. Woo. Everybody smile. Say hey. Say hi, all of you. Say hi. Oh my God, bro, mind blowing. Oh my God, it's a very crowd, bro. చాలా మంది అంటే ఈ 3 అంటే ఎవ్రీ ఇయర్ చేస్తారు, కాకపోతే ఈ ఇయర్ చాలా అంటే చాలా క్రౌడ్ ఉందట. ఇది వరల్డ్ రికార్డ్. ఇది నన్ను అడిగితే ఇది వరల్డ్ రికార్డు కొడుతుంది ఈసారి కంపల్సరీ. చాలా అంటే చాలా డేంజర్గా ప్లాన్ చేసారు. దుబాయ్ ప్రిన్స్ అయితే ముందట వెళ్ళిపోయింది, ఇదంతా క్రౌడ్ వెనకాల.
లుక్ ఎట్ ద వ్యూ గాయస్. పారాషూట్లు వేసుకుని కూడా వస్తారు, అక్కడ పారాషూట్లు కనిపిస్తున్నాయి కదా. క్రౌడ్ చాలా డేంజర్ అవుతుంది. చెక్ చేసి రోడ్డు అటు సైడ్ ఏమో 10 km కొడుతురు, ఇటేమో 5 km. ఇది ఇట్లా డైవర్ట్ అయ్యేటోళ్ళు మాత్రం 5 km. ఫ్లైట్తో మాత్రం ఆటలు ఆడుతుండు మీద ఆడు. సో ఫైనాన్షియల్ మెట్రో స్టేషన్ నుంచి అయితే దుబాయ్ బుర్జ్ ఖలీఫా కాడికి అయితే అందరూ దుబాయ్ వాక్ చేస్తున్నారు. అసలు ఈ దుబాయ్ రన్ అందరు వాకింగ్ చేస్తున్నారు. ఇదేందో ఇదే కథ. మళ్ళీ కిందికి ఎత్తేస్తాడు ఇప్పుడు. ఎంజాయింగ్ పైలట్ చూసిరు కదా. దట్ ఈస్ వై ఐ హోప్ గైస్ ఈ వీడియో చూసి మీరు చాలా ఎంజాయ్ చేసారని నేను అనుకుంటున్నా. సో ఓకే, ఎవరైతే కొత్త మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఇంకా ముందు చాలా మంచి వీడియోలతోనైతే నేను మీ ముంగటికి వస్తాను. ఓకే గైస్, లవ్ యూ.